ఇప్పుడు డైలీ లైఫ్‌లో చాలా మంది చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడే కొంతమందున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే ఒక డేలో ఎన్ని టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోవాలి? రైట్. డేలో ఎన్ని టైమ్ ఫేస్ వాష్ చేసుకోవడం కంటే, ఫేస్ నీట్‌గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున్న లేస్తున్నారు. మొత్తం పొల్యూషన్‌లో ఆఫీస్‌కెళ్తున్నారు. మీరు ఆఫీస్‌కెళ్ళిన వెంటనే ఫేస్ వాష్ చేసుకోవాలి. లేదు మీరు పొద్దున్న రెడీ అయ్యారు. ఏసీ కార్‌లో కూర్చున్నారు. ఆఫీస్‌లో పోయారు. మళ్ళీ ఏసీలో ఉన్నారు. అప్పుడు ఫేస్ వాష్ అనేది అవసరం లేదనమాట. హ్మ్. సో, ఫేస్ వాష్ అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే, ఎస్పెషల్లీ మన ఫేస్ పైన ఏమన్నా అన్‌నాచురల్ కెమికల్స్ పడుతున్నాయా? ఆ హ్మ్. అన్‌నాచురల్ కెమికల్స్ పడినప్పుడు ఆ కెమికల్స్‌ని తీసేయడానికి ఫేస్ వాష్ చేయాలి తప్పితే, అనవసరంగా ఫేస్ వాష్ చేయడం అనేది చాలా చెడ్డ పననమాట. హ్మ్. మనకు ఫేస్ పైన మొత్తం బయోమ్ ఉంటుంది. బ్యాక్టీరియా ఉంటుంది. వైరస్ ఉంటుంది. ప్రోటోజోవన్స్ ఉంటాయి. ఫంగస్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఆహ్, ఆహ్, లివింగ్ ఆర్గానిజం అంటారు. దీన్నంతా మైక్రోబయోమ్ అంటాం. మైక్రోబయోటా అంటాం. హ్మ్. ఇదంతా మన స్కిన్‌కి అవసరం అన్నమాట. సో, నేచురల్‌గా, నార్మల్‌గా మీరు ఏ పొల్యూషన్‌లో లేరు అంటే మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి ఫేస్ వాష్ చేసుకోవడం మంచిది. బట్ లేదు 24 గంటలు పొల్యూషన్‌లో తిరుగుతున్నారు. హైదరాబాద్‌లో తిరుగుతున్నారు. బయటంతా వెహికల్ పొల్యూషన్ ఉంది అంటే, ఎన్ని సార్లు ఈ పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అయితే అన్ని సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం అనేది మంచిది.